బంగారు కుటుంబాలు గుర్తించారు. అందులో 87,000 సంథింగ్ నంబర్ ఉంది. ఆ కుటుంబాలను కూడా ఇప్పుడు మార్గదర్శుల కింద ఏదో దత్తత తీసుకున్నామని చెప్తున్నారు. ఏంటి ఇదంతా? వాట్ ఏం జరుగుతుంది? ఇది ప్లస్సా మైనస్ ఏంటి అనేది మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా పేదలుగానే ఉంటున్నారు. ఈ P4 విధానం ద్వారా ఏమన్నా వాళ్ళ బతుకులో మార్పు వచ్చే అవకాశం ఉందా? ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. హీరో రాణాకి మారుతి ప్రసాద్ మారుతీరావు ఒక డైలాగ్ చెప్తారు. ఏమిటి అని అంటే, ఎవడైనా ఒకటి కష్టపడి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. ఆ చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే ఆ చికెన్ లాగేసుకోవాలి. ముందు చికెన్ లాగేసుకున్నాం అనుకో, వాడు ఏం చేస్తాడు? ఆ అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. లేదు, పప్పు కూడా లాగేసుకున్నాం అనుకోండి, ఆ అన్నంలో కారం కలుపుకొని తింటాడు. లేదు, అసలు అన్నం గిన్నె లాగేసుకున్నాం అనుకోండి, వాడు బేలగా చూస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మనం రైస్ ఫ్రీ అని ప్రకటించాలి. అప్పుడు మనది అద్భుతమైన ప్రభుత్వం అని చెప్తారు, ప్రజలు కూడా నమ్ముతారు అని ఆ డైలాగ్ అన్నమాట. అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయని అర్థం పట్టడానికి చెప్పే డైలాగ్ ఇది. రాజకీయ నాయకులు కరప్షన్ చేస్తూ ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి వ్యవహారం ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఈ రోజున ఈ P4కు సంబంధించినటువంటి వ్యవహారం మీద తెలుగుదేశము, జనసేన ఎట్లా అద్భుతంగా చేయబోతుంది అనేది వాళ్ళు వివరించారు. అదే విధంగా దీనివల్ల ఏం లేదు, వీళ్ళు ప్రకటించినటువంటి వాటిని అమలు చేయలేకపోతున్నారు, వీటి వల్ల ప్రయోజనం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నేనేమంటాను అని అంటే, ఈ విధమైనటువంటి పథకము మీరు ఇవ్వాల్సినటువంటి అవసరము ఏముంది, మీ బాధ్యతలుగా నిర్వర్తిస్తే అనేటువంటిది నేను అడుగు. ఆల్రెడీ CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఏమన్నా ఇది అమలు అవుతుందా? ఇది అమలు జరిగితే ఈ పరిస్థితి ఉందా? దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి ద్వారాగా మీరు పేదలకు సహకారం అందిస్తామని చెప్తున్నారు? కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, వీళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళకి మెయిల్ చేస్తామని చెప్తున్నారు. మొన్న ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్ గా ఒక ఆదేశాలు ఇచ్చారు. బహుశా వేరే రాష్ట్రంలో ఏమున్నాయో తెలియదు. ఇప్పుడు వరకు ఒక రోజులో 8 పని గంటలు ఉండే దాన్ని 9:30 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఎవరు దోచిపెడుతున్నారు? ప్రజల యొక్క శ్రమని, కార్మికుల యొక్క శ్రమని, ఉద్యోగుల శ్రమని కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి దోచిపెట్టేటువంటి విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం. వీళ్ళట ఈ విధమైనటువంటి కార్పొరేట్లట పేదలకు మెయిల్ చేస్తారట. అంటే దోచుకుంటుంది శ్రమని కార్పొరేట్లు మీ ప్రభుత్వం ద్వారాగా జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ ఒక అంశం అండి, ఈ ప్రభుత్వం ఒకటి ప్రకటించింది. ఏం ప్రకటించింది? మేము ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అనేటువంటి దాని మీద పదే కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలలో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఎంత జరిగింది, ఏంటి అనేటువంటి దాని మీద ఒక ప్రకటనకి ఏమనండి, ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ, ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీరు కల్పిస్తే ఈ విధంగా దయాదాక్షిణ్యాల మీద P4 వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తాం, వీళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తాం అనేటువంటి అవసరం లేదు కదా. ఇంకొక ప్రకటన కూడా చేశారండి. అసలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ చేయబోతున్నాం అని అద్భుతంగా ప్రకటించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటి స్కిల్ సెన్సెస్ అంటే, చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీయో, లేకపోతే ఇంటర్మీడియటో, లేకపోతే 10th క్లాసో, లేకపోతే 7వ తరగతో, లేకపోతే వాళ్ళకి ఏమైనా చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఏమైనా నైపుణ్యం ఉందా, ఇలాంటిది ఇంటింటికి ఒక సర్వే చేసేసి దాని ద్వారాగా ఈ రాష్ట్రంలోకి వచ్చేటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా మా మానవ వనరులు ఇన్ని ఉన్నాయి, వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని మేము చెప్పబోతున్నాం. ఆ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన చేయబోతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. ఏమైంది? ఆ స్కిల్ సెన్సెస్ ఎక్కడుంది? ఎంతమందికి మీరు స్కిల్ సెన్సెస్ ద్వారాగా ఆ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు? దాటిని ప్రకటించండి. అదే విధంగా
ఉద్యోగులు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి సంగతి ఏంటి? వాళ్ళకి ఇవ్వండి, మరి నిరుద్యోగ భృతి ఇవ్వండి. నిన్నే అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేశాడు ఈ సూపర్ 6 కు సంబంధించినటువంటిది. దాంట్లో వాళ్ళు సూపర్ 6 ప్రకటించిందే వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. ఎస్, మేము ఆదుకుంటాం మిమ్మల్ని అని. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటితే 59 ఏళ్ళు ఉంటే వాళ్ళకి నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తాం. నిన్న అచ్చెన్నాయుడు మంత్రి, రాష్ట్ర మంత్రి ఏం ప్రకటించాడు? ఈ విధంగా మహిళలకు సంబంధించినటువంటి మహాశక్తి పథకాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి. అమ్మేస్తే తప్ప సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఆలోచిస్తున్నాం. అంటే ఎందుకు ఆలోచించేది? అమ్మేటానికి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, దీనికి రెండిటికి ఏమైనా పొంతన ఉందా? ఇవన్నీ కూడా డైవర్ట్ చేసేటువంటి వ్యవహారాలు తప్ప ఇంకొకటి కానే కాదు. చంద్రబాబు నాయుడు ఈ రోజున 95 నుంచి ఇప్పటి వరకు ఇది 4వ దఫా ముఖ్యమంత్రి. నేను అనుకున్నాను, మీరు చూడండి 95 ముఖ్యమంత్రిని చూస్తారు అని పదే పదే చెప్తుంటే నిజమే కావాలనుకున్నాను. నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోనక్కర్లే. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితోనో రాజశేఖర రెడ్డితోనో వీళ్ళతో అవసరంలా. గతంలో చంద్రబాబు నాయుడు పాలనకు సంబంధించినటువంటి అంశాలనే వీళ్ళ కంపేర్ చేసుకోమనండి. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ గా మారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది. రోజు రోజుకి రాజకీయ పరమైనటువంటి అంశాలు తప్ప ఇంకొకటి లేనే లేదు. P4 ఏంది అసలు? P4 అన్నదే శుద్ధబద్ధమైనటువంటి అంశం. గతంలో P3 ఉంది, P4 ఎలా వచ్చింది చెప్పండి? పబ్లిక్ పీపుల్ అట. ఏంటి రెండు ప్రత్యామ్నాయ మాటలే కదా. పబ్లిక్ పీపుల్ ఏంది మళ్ళీ? దానికి ఒక P4 అనేటువంటి కావాలి కాబట్టి పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంట. ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి వ్యవహారాలు తప్ప ఇంకొకటి కానే కాదు. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ దానికి వాళ్ళు సపోర్ట్ గా చెప్పేది ఏంటంటే, ఈవెన్ ప్రధానమంత్రికి చెప్పినా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావర్గం వారు చెప్తుంది. కొన్ని దేశాలు మనం చూసాం, శ్రీలంక ఇలాంటివి కూడా ఫ్రీ బేసిస్ ఉచితాలు, వీటి వల్ల వచ్చేటువంటి అనర్థాలను దృష్టిలో పెట్టుకుని P4 విధానంతో పేదరిక నిర్మూలన చేసి, అంటే సోమరిపోతుల్లా చేయకూడదు ప్రజల్ని. వాళ్ళు కోరుకునేది మనందరం డిస్కస్ చేసినట్లు విద్యా వైద్యం వస్తే సరిపోతుంది. మీ ఫ్రీ బేసిస్ అనేవి అప్పులు చేసి ఎంతకాలం ఇస్తారు? సో నిజంగా ఎవరు పేదలు ఉన్నారో గుర్తించి వాళ్ళకి సహకారం ఇస్తే సొసైటీలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుందన్న విధానంతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది ఈ P4 విధానానికి సంబంధించి. అవునంటారా కాదంటారా? ఓకే, ఇప్పుడు మీ ప్రశ్నలోకే వద్దాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఇదే తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఏం చెప్పాయి? ఇన్ని ఉచితాలు ఇచ్చి జనానికి అందరూ పనిచేస్తే శ్రీలంక ఇద్ది, వెనుజులా ఇద్ది, అది అని చెప్పారు. ఎన్నికలు వచ్చేసరికి ఏం చెప్పారు? మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పారు. దాన్ని ఏమనాలి? అంటే మీరు చెప్పే మాటలు మీకు ఓట్లు అవసరమైనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఎవరైనా సరే ఈ విధమైనటువంటి ఉచితాలు ఇవ్వమని ఎవ్వరూ అడగటం లేదు, అవసరం కూడా లేదు. మీరు ఒకటి గమనించండి, మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవేటికి సంబంధించినటువంటి పథకాలు వద్దండి. ఇది రాజ్యాంగ పరమైనటువంటి హక్కు మీకు. అందుకనే కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఉచిత విద్య అందించేటువంటి విధంగా పథకాలు కాదు. మీరు అచ్చం ప్రభుత్వ పాఠశాల ఈ కార్పొరేట్లకు పంచిపెట్టేటువంటి కార్పొరేట్ పాఠశాలలో కళాశాలలకి సపోర్ట్ చేసేటువంటి మీ ప్రభుత్వాలు ప్రైవేట్ ఈ గవర్నమెంట్ పాఠశాల మొత్తాన్ని నిర్వీర్యం చేసి ప్రజలందరినీ అప్పులు పాలు చేసేటువంటి మీరు మళ్ళీ P4 అని ఈ రోజున పోజు పెడితే ఎలా? ఈ రోజున కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఉన్నటువంటి ఆదాయంలో సగం ఆదాయము ఏదైనా అనారోగ్యం అయితే డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కార్పొరేట్ వైద్యానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు సహకరిస్తుంది ఎవరు? మీ ప్రభుత్వాలు కాదా? ఈ రోజున ప్రతి పేదవాడికి ఇల్లు అనేటువంటి దాని సాచురేషన్ కాన్సెప్ట్ లో ప్రతి గవర్నమెంట్ చెప్పింది. ఎవరికైనా వస్తున్నాయా అవి? అలాంటి పథకాలన్నీ కూడా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఈ రాజకీయ నాయకులకి అవినీతికి కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కేవలం ఈ రోజున ప్రకటనలకు పరిమితమైంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, పని కల్పించండి. పని కల్పిస్తే మీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదు అని చెప్తున్నారు. ఇంటింటికి సర్వే చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళకందరికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించమనండి చాలు. రైట్, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతాం. వంశీ గారు, ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు ఈ గోల ఏంటండి? అంటే గతంలో కూడా ఇలాంటి సర్వేలు అవి చేశారు. పేదవాళ్ళు టీవీలు, ఫ్రిడ్జ్లు కొనుక్కునేటువంటి ఇదిలో లేరా? అవి ఈ రోజు బేసిక్ నీడ్స్లో అవి కూడా భాగం అయిపోయినాయి కదా. వాటిని బేస్ చేసుకుని వాళ్ళ పేదవాళ్ళ కాదనేది తెలుసుకునేది ఏముందనేటువంటిది ఒక క్వశ్చన్. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు క్వశ్చన్ చేస్తున్నట్లు పని కల్పిస్తే సరిపోతుంది కదా,
ఈ ఫ్రీ బేసెస్ ఇవన్నీ గోలేంటి? అది కాక వైఎస్ఆర్సీపీని మీరు అడ్డుకుంది ఈ విషయంలో, మళ్ళీ మీరే హామీలు ఇచ్చి ఈ ఫ్రీ బేసెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం, ప్రజల్ని సోమరిపోతులను తయారు చేయడం అనేటువంటి ప్రశ్న ఏమంటారు? మొదటగా అండి, ఆ ఉచితాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు, ఉచితాలు ఇస్తే గతంలో మేమేదో ఆంధ్రప్రదేశ్ వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పామంటున్నారు. అది మాట్లాడిన నేపథ్యం అది కాదు. ఆయన ఏదైతే 3 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ ఒక సింగిల్ క్యాపిటల్ డెవలప్ చేయడానికే దిక్కులేని